స్వీటీ బెల్ నొక్కగానే సన్నీ వెంటనే డోర్ తీసి అటూ ఇటూ చూసి స్వీటీని చేయి పట్టుకుని లోపలికి లాగి, మీ నాన్న ఫోన్ చేశాడు, ట్యూషన్ టీచర్ వచ్చే టైంకి వస్తానన్నాడు. నిన్నడిగాడు, బాత్రూంలో ఉన్నావని చెప్పాను. నీ గురించి చూస్తే కారిడార్లో లేవు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావ్ అని అడిగాడు. ఇప్పుడే పైకెళ్లాను అని అమాయకంగా చెప్పింది స్వీటీ. సర్లే, త్వరగా మీ హోంవర్క్ సంగతి చూడు, ఏమన్నా ఇన్కంప్లీట్ ఉంటే చేసేయ్ అని స్వీటీకి చెప్పాడు. టీచర్ అసలు ఏం హోంవర్క్ ఇచ్చిందో తెలియకపోవడంతో టైం గడుస్తున్న కొద్దీ తనలో ఆ కూల్నెస్ ఎగిరిపోయి టీచర్ ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడింది. ఇంత స్మార్ట్గా ఉండే నాకే ఇలా ఉంటే పాపం చెర్రీ ఎలా బేర్ చేశాడో అని అనుకుంది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. సోఫాలో ఉన్న స్వీటీ లేచి నిలబడింది. సన్నీ వెళ్లి తలుపు తీశాడు. గుమ్మం దగ్గర అభయ్ నిలబడ్డం చూసి స్వీటీ కదల్లేదు. తనకి ఎందుకో అక్కడి నుండి పక్క సూట్లో ఉన్న అమ్మ దగ్గరికి పారిపోవాలనిపించింది. లోపలికి వచ్చిన అభయ్ స్వీటీ మొహం వాడిపోయి ఉండడాన్ని గమనించి ట్యూషన్ విషయంలో టెన్షన్ పడుతున్నాడేమో చెర్రీ అని అనుకుని స్వీటీ దగ్గరికి వెళ్లి తన తల నిమిరి దగ్గరికి తీసుకుని, నీ ట్యూషన్ అయ్యాక కబుర్లు చెప్పుకుందాం, ఈ లోపల నాకు కొద్దిగా ఆఫీస్ వర్క్ ఉంది అని లోపలికి వెళ్లి ఆఫీస్ డాక్యుమెంట్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో మరోసారి కాలింగ్ బెల్ రింగ్ అయింది. అది విన్న చిన్నారి స్వీటీ గుండె వేగం పెరిగింది. మిస్ మేరీ నేరుగా స్టడీ రూమ్కి వెళ్లబోతూ అభయ్ గదిలో కూర్చోవడం చూసి అతన్ని విష్ చేసింది. ఓకే అన్నట్టు అభయ్ తల ఊపాడు. రూంలోకి వెళ్లిన టీచర్ ఎప్పటిలాగానే డోర్ క్లోజ్ చేసి, ఈరోజు అభయ్ ఇక్కడే ఉన్నాడు కనుక నేను కాస్త జాగ్రత్తగా ఉంటూ చెర్రీని కొట్టకుండా కేవలం బ్రెయిన్ వాష్ చేస్తాను అని అనుకుంది. మిస్ మేరీ స్వీటీ చేసిన హోంవర్క్ చూసి కోపంతో కింద విసిరికొట్టింది. నేనేమడిగాను, నువ్వేం చేస్తున్నావు? ఎంత డల్ ఫెలోవి నువ్వు! అసలు అభయ్ సార్ కొడుకువేనా నువ్వు? నువ్వేమో నీ ఏజ్ పిల్లల కన్నా చాలా డల్గా ఉన్నావు. ఏదైనా చెప్తే అర్థం చేసుకుని నేర్చుకోవడం నీకు చేతకాదు. నువ్వు తప్పకుండా స్పెషల్ స్కూల్కి వెళ్లాల్సిందే. అలాంటి స్కూల్ని నేను రిఫర్ చేస్తాను అని అంది. అప్పటిదాకా నిల్చుని ఆమె చెప్పిందంతా విన్న స్వీటీ టీచర్కి తన చిటికెన వేలు చూపింది. అర్జెంట్ అని చెప్పింది. ఇక చేసేది లేక టీచర్ వెళ్లమన్నట్టు సైగ చేసింది. ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన స్వీటీ చాలా భయపడుతున్నట్టు యాక్ట్ చేసి అభయ్ దగ్గరికి పరిగెత్తి తన కాళ్లని చుట్టేసింది. టీచర్ నన్ను కొడతానని అంటుంది డాడీ, ఆమె నన్ను రోజూ కొడుతుంది, ప్లీజ్ సేవ్ మీ డాడీ అని కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. చెర్రీని అలా చూసి అభయ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే స్టడీ రూంలోకి వెళ్లి డోర్ తోశాడు. టీచర్ బ్యాడ్ లక్ ఒక చేతిలో బుక్ పట్టుకుని మరో చేతిలో స్కేల్ ఊపుతూ కనిపించింది. ఆమె పొజిషన్ స్వీటీ చెప్పిన దానికి కరెక్ట్గా సింక్ అయ్యేలా ఉంది. ఆమెను అలా చూసి అభయ్ వర్మ ముఖం ఎర్రబడింది. ఒక ఫీమేల్ టీచర్తో రూడ్గా బిహేవ్ చేయడం అతనికి ఇష్టం లేక మనస్సు సంభాళించుకుంటూ, మీరీ సిటీలోనే టాప్ రేటెడ్ టీచర్ అని మిమ్మల్ని ఎంగేజ్ చేస్తే మీరు మా అబ్బాయినిలా హెరాస్ చేస్తారా? మీకు షేమ్గా అనిపించడం లేదా అని కోపంగా అన్నాడు. ఆ టీచర్ ముఖంలో చెమటలు పట్టాయి. సార్, మీరు నన్నసలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఊరికే తనని బెదిరించి చదివిద్దామని ఈ స్కేల్ పట్టుకున్నాను. తనని కొట్టే ఉద్దేశం నాకు లేదు అని అంది. కాని టీచర్ మాటలు అభయ్ నమ్మలేదు. ఈ గొడవకి లోపల గదిలో ఉన్న సన్నీ అక్కడికి వచ్చాడు. సన్నీ, తనకి ఇయర్ మొత్తం శాలరీ ఇచ్చి మేరీని ఇక్కడ్నుంచి పంపించేసేయ్. వీ డోంట్ నీడ్ హర్ అని కాన్ఫిడెంట్గా అన్నాడు. సార్, నేనేది చేసినా మీ అబ్బాయి మంచి కోసమే చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, తనకి స్పెషల్ స్కూల్ అవసరం చాలా ఉంది అని అంది. స్వీటీ మళ్లీ ఏడ్చుకుంటూ, డాడీ, ఇందాక టీచర్ అంది నేను మీ కొడుకుని కాదంట, అందుకే నేను డల్గా ఉన్నానంట అని కన్నీళ్లు తుడుచుకుంటూ యాక్టింగ్ చేసింది. ఈ యాక్టింగ్కి స్వీటీకి ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చు అన్నట్టుగా మొహం పెట్టింది. స్వీటీ మాటలు విన్న టీచర్ ఒక్కసారిగా వణికిపోయింది. డబ్బులకి ఆశపడి చేసిన కక్కుర్తి పనికి ఇలా ఇరుక్కుపోయాను అని మనసులోనే భయపడసాగింది. అంతే, అభయ్ కోపం పీక్ రేంజ్కి చేరుకుంది. చెర్రీ నా కొడుకు కాదా? మీకెవరు చెప్పారు అని గట్టిగా అడిగాడు.
టీచర్ చాలా భయపడి నోరు తెరిస్తే తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందోనని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఈవిడితో ఇలా కాదు అని అనుకుని, మీరు చెప్తారా లేదా నా సెక్యూరిటీని పిలవమంటారా? వాళ్లకి మీతో ఎలా మాట్లాడించాలో బాగా తెలుసు అని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నట్టు అన్నాడు. ఇంక వేరే దారి లేక అభయ్ కాళ్ల మీద పడినంత పనిచేసింది టీచర్. సారీ సార్, నా తప్పేమీ లేదు. మీ చిన్నాన్న మహేంద్రవర్మగారు చెప్తేనే ఇదంతా చేశాను. తనని మానసికంగా బాగా వీక్ చేసి మీరు తనని స్పెషల్ స్కూల్కి పంపేలా మౌల్డ్ చేయమని, అలా అయితే చెర్రీని ఇంటి నుంచి బయటికి పంపొచ్చని ఆయన అన్నారు. మాలాంటి వాళ్లు ఆయన మాటను కాదని బతకగలమా? ఐఎమ్ రియలీ సారీ సార్ అని చెప్పింది మేరీ టీచర్. అభయ్ ఆమె వంక పరిశీలనగా చూస్తూ, డబ్బు కోసం ఆశపడితే నేను క్షమించేవాడినేమో, కాని చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేయడం, వాళ్ల ఫ్యూచర్ నాశనం చేయాలనుకోవడం చాలా పెద్ద నేరం. మీరు చేసిన దానికి ఏ శిక్ష వేయాలో పోలీస్ అండ్ కోర్టు డిసైడ్ చేస్తారు అంటూ తీసుకువెళ్లమని సన్నీ వైపు చూస్తాడు. అప్పటికే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ మేరీ టీచర్ను తీసుకుని అక్కడ్నుండి వెళ్లిపోయారు. అప్పుడు స్వీటీకి అర్థమయ్యి డాడీకి చెర్రీ అంటే ఎంత ప్రేమో అనుకుంది. చెర్రీ రూంలో ఉన్న స్వీటీని అభయ్ వర్మ గుర్తుపట్టగలడా? అభయ్ వర్మ సొంత కుటుంబ సభ్యులు చెర్రీని ఎందుకు ద్వేషిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ FM యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి.